ఎవరికైనా భూములు ఇస్తే వాళ్ళకి తక్కువకి దోచిపెట్టారు అన్నటువంటిది జగన్ టైంలో ఇస్తే రాసుకొచ్చేది జ్యోతి. అదే చంద్రబాబు గారి టైంలో ఇస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం అని రాసేది. ఇప్పుడు అట్లాగే ఆంధ్రజ్యోతికి ఇచ్చే భూమి కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసమే అనుకుంటా. సాక్షి కథనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఆంధ్రజ్యోతి సమాధానం అయితే చెప్పలేదు. వాస్తవంగా 2012 అంటే ఎవరున్నారు అప్పుడు? కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. రాజశేఖర రెడ్డి చనిపోయాక రోసే ముఖ్యమంత్రి, రోసే దిగిపోయాక కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి. ఆ టైంలో అప్పటి ప్రభుత్వం 1.5 ఎకరాలు కేటాయించిందంట ఆంధ్రజ్యోతికి. అంటే దానికి డబ్బులు మరి ఎంతో రాయలే దీంట్లో, మరి వీళ్ళకి కూడా తెలుసో తెలియదు. వీళ్ళు రాసుకొచ్చింది. లేకపోతే నిన్నటి నుంచి జనసేన వాళ్ళు కూడా, జనసేన తెలుగుదేశం వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పుకొస్తుంది. అప్పట్లో ఆ రోజునున్న మార్కెట్ విలువ ప్రకారం ఆంధ్రజ్యోతి కొంది. దాంట్లో కొంత భూమి ఎన్హెచ్ నేషనల్ హైవేస్కి పోయింది. దాంతో ఏమి కన్స్ట్రక్ట్ చేయకపోతే వేరే భూమిని కేటాయిస్తే ఆ భూమిని తర్వాత వచ్చినటువంటి జగన్ క్యాన్సిల్ చేస్తే దాన్ని ఇప్పుడు ఇచ్చారు అన్నటువంటిది రాసుకొచ్చారు. అయితే అసలు విషయం వీళ్ళు రాసుకొస్తుంది ఏంటంటే, ఆంధ్రజ్యోతి ఎండి తమ సంస్థ కార్యాలయం కోసం ఇవ్వాలని కోరితే అమోద పబ్లికేషన్స్కి డిసెంబర్ 12 రెవెన్యూ శాఖ జీఓఎంఎస్ నెంబర్ 492 జారీ చేసింది. 2012లో అప్పటి ప్రభుత్వం 1.5 ఎకరాలు కేటాయించింది. కానీ అందులో ఎటువంటి నిర్మాణం చేయలేదు. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా అమోద పబ్లికేషన్స్ భూమి కేటాయించినట్టు పలువురు స్థానికులు 2020లో ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పుడు వైఎస్ఆర్సీ ప్రభుత్వం దీని మీద విచారణ జరిపి నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపు జరగడంతో కేటాయించిన 8 ఏళ్ల తర్వాత కూడా దాన్ని వినియోగించలేదని తేల్చి ఆ కేటాయింపును రద్దు చేసింది. దీనిపై అమోద పబ్లికేషన్స్ హైకోర్టును ఆశ్రయించింది. గత ఏడాది నవంబర్ 29వ తేదీన హైకోర్టు దీని మీద తీర్పు ఇచ్చి చట్టానికి అనుగుణంగా మళ్లీ కేటాయింపును పరిశీలించాలని ప్రభుత్వానికి సూచించింది. ఇంతలో ఆంధ్రజ్యోతి మరింత విలువైన భూమిని కోరింది. పరదేశీపాలెం వద్ద ఇచ్చిన భూమిలో 74 సెంట్లు జాతీయ రహదారుల శాఖ బఫర్ జోన్లో, కాబట్టి వినియోగించుకోలేకపోయామని, ప్రత్యామ్నాయంగా పరదేశపాలెం సర్వే నెంబర్ 168/3లోని ప్రభుత్వ భూమి 24 సెంట్లు, సర్వే నెంబర్ 203/2లో ఉన్నటువంటి ఏపీ హౌసింగ్ బోర్డు కాలింగ్ చెందిన 50 సెంట్లు కావాలని కోరారు. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకి మెయిల్ చేయడానికి ఫైల్ని బుల్లెట్ ట్రైల్లా నడిపించింది. గతంలో రద్దు చేసిన భూమి కాకుండా మరింత విలువైన హౌసింగ్ బోర్డు భూమిని ఇచ్చేందుకు అంగీకరించింది. వెంటనే సర్కార్ పెద్దలు హౌసింగ్ బోర్డును ఒప్పించారు. అందుకు ప్రతిగా హౌసింగ్ బోర్డుకు సర్వే నెంబర్ 168/1లో 64 సెంట్ల ప్రభుత్వ భూమిని మార్పిడి ఎక్స్చేంజ్ కింద ఇచ్చేందుకు ఒప్పించారు. కోర్టు తీర్పు రావడానికి ముందే అక్టోబర్ 30వ తేదీన జరిగిన PALMA ఏపీ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశంలో భూమి మార్పిడికి ప్రతిపాదన ఆమోదం తెలిపారు. కోర్టు తీర్పు రాకుండా ఈ కేటాయింపై నిర్ణయం జరిగిందనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు కోర్టు తీర్పును సాగ్గా చూపు భూమి ఇచ్చేశారు. ఒక పక్క భూములకు సంబంధించి లక్షలాది సమస్యలు రెవెన్యూ కార్యాలయాలు పెరిగిపోయిన పట్టించుకొని చంద్రబాబు తన అస్మది ఎల్లో మీడియా అధినేతల్లో ఒకరైన రాధాకృష్ణ మాత్రం ₹1,00,00,000 విలువైన భూమిని రోజుల వ్యవధిలోనే కేటాయించేశారు. నవంబర్ 29న కోర్టు తీర్పు వస్తే 12 రోజుల్లోనే దానిపైన ఆయన కోరిన విధంగా వేరే చోట వేరే సంస్థ భూమిని తీసుకుని మరీ ఇచ్చేశారు. భూములకు సంబంధించి ఇలాంటి తీర్పులు వేలల్లో ఉన్నా వాటి వైపు కన్నెత్తి చూడని ఉన్నతాధికారులు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఫైల్ నిబంధనలు పక్కన పెట్టి మరి ఆగమేఘాల మీద ఆమోదించేలా చేశారన్నటువంటిది రాసుకొచ్చింది. అదే వైసీపీ వాళ్ళకి ఎవరికైనా జరుగుంటే జ్యోతి రాసేది. ఇప్పుడు వీళ్ళది కాబట్టి రాసింది. ఇప్పుడు నైతికత ఉంటుంది ఆ జ్యోతికి అంటే మేము ఏం చేసినా రైట్ అనేటటువంటిది కాబట్టి ఏం కాదు అక్కడ.